పరిశుద్ధమైన గ్రంథములో మార్కు సువార్త 5వ అధ్యాయములో భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీని యేసయ్య ఒక మాట చేత బాగు చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. 2 వచనాలు చదివి మీకు వినిపించాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈ యొక్క అంశము ఎక్కువ స్త్రీలకు సంబంధించినటువంటి ఈ వాక్యము. వాళ్ళని స్త్రీలు ఎంత బాధపడుతున్నారో, ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రభుకు సమస్తము తెలుసు. కాబట్టి దేవుడు మనని ఎంతో ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి స్త్రీలని కానీ పురుషులని కానీ అందరము తన బిడ్డలమే. కానీ మనకు ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవునికి ఇట్టని తెలిసిపోతుంది. మన బాధ ఏంటిది అన్నది దేవునికి ఇట్టనే తెలిసిపోతుంది. కనుక ఈ స్త్రీకున్న బాధని 2 మాటల్లో మీతో చెప్పి మరి ప్రార్థన చేయాలని ఆశపడుతుంటున్నాను. ఎప్పుడో అప్పుడు జరిగినటువంటి అద్భుతం కాదు, ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి అద్భుతములు చేస్తున్నాడు. మనం వింటున్నాము. సెల్లులో కానీ, టీవీలలో కానీ, సోషల్ మీడియాలో కానీ, అనేక మందిరాలలో కానీ అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే ఎవరు నమ్మి విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు బాగు చేస్తున్నాడు. అయితే ఈ స్త్రీకి ఏ సమస్య వచ్చింది, ఏ బాధ వచ్చింది అనేది వాక్యంను చదివి మనము 2 మాటలు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సకట పడెను అని వచనమున్నది. అయితే ఇక్కడ ఏమని రాయబడదంటే, ఈ స్త్రీకి 12 సంవత్సరాల నుంచని భయంకరమైనటువంటి వ్యాధి, 12 సంవత్సరాల నుంచని ఆ వ్యాధి పేరంట రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. అయితే చాలా బాధపడుతూ ఉన్నది. ఆమె బాధ ఇంత అంత అని చెప్పరాదు, కానీ ఆమె బాధ స్త్రీలకు మాత్రమే ఇది తెలిసి ఉంటుంది. కానీ ఆ బాధ నేను చచ్చిపోతే బాగుండునేమో అన్నంత ఉండవచ్చునేమో, కానీ అంత బాధ భరిస్తున్నటువంటి ఆ స్త్రీ ఏం చేసిందంటే, బాగుపడాలని ఒక తపనతో, బాగుపడాలని ఒక ఆశతో ఆమెకు ఉన్నటువంటి డబ్బే కానీ, ధనమే కానీ, బంగారమే కానీ, వెండే కానీ, ఆస్తులే కానీ అన్నీ ఆమె ఏం చేసిందట, అమ్ముకొని అనేకమైనటువంటి వైద్యము చేపించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మరి అనేక రీతిలో ఏం వైద్యం చేపించుకున్నదో, మాంత్రికలు చేపించుకున్నదో, నాటు వైద్యం చేపించుకున్నదో, ఎన్నెన్ని వైద్యాలు ఉన్నాయో తెలియదు. కానీ బైబిల్లో మాత్రం రాయబడిన మాట ఏంటిదనంటే, అనేకమైనటువంటి వైద్యము చేసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆమె ఎంత చేసుకున్నా కానీ కూడా ఆమెకు ఆరోగ్యము కుదరట్లేదు. ఆమె ఇంకా దినదినము ప్రతిరోజు శరీరము బలహీనతను ఆమె చూస్తున్నది, కానీ ఎంత మాత్రము బాగుపడ్డట్టుగా, ఆ రక్తస్రావము ఆగిపోయినట్టుగా, ఆమెకు ఆరోగ్యం వచ్చినట్టుగా ఎంత మాత్రం కనబట్టలేదు. ఆమె పరిస్థితి దినదినము కృంగిపోతున్నది, కృషించిపోతున్నది, బలహీనతగా మారిపోతున్నది. ఆమెకు నేను బ్రతకడం వేస్ట్ అని అనుకున్నదేమో తెలియదు, కానీ ఆమె నిరాశ మాత్రం అయితే పడిపోయింది, నిరాశలో పడిపోయింది. నేను బ్రతకనేమో అనుకున్నదేమో. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకొక మాట చదువుతా. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుతున్నాను కొని ఆ జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను అని రాయబడ్డది 2వ వచనములో. యేసుక్రీస్తు ప్రభువారు మాట విన్నది.
ఏమని విన్నది? రోగులను బాగు చేస్తున్నాడని, యేసయ్య గుడ్డివారికి చూపునిస్తున్నాడని, మూగవారికి మాటలు ఇస్తున్నాడని, ఇంకా పక్షవాత రోగులను నడిపిస్తున్నాడని, చనిపోయిన వారిని లేపుతున్నాడని, సర్వరోగాలు సర్వవ్యాధులు యేసుక్రీస్తు దగ్గర వెళ్ళిపోతున్నాయని, దయ్యాలు చీకటి శక్తులతో బాధపడుతున్నటువంటి వారికి విడుదల ఉన్నదని, యేసుక్రీస్తు మాటలలోనే అనేకమైనటువంటి మంచితనము జరుగుతుందని అనేక మంది చెప్పుతుంటున్నప్పుడు, ఈ 12 సంవత్సరాల నుంచి అని బాధపడుతున్నటువంటి, రోగంతో బాధపడుతున్న ఈ స్త్రీ యేసయ్య గురించి విన్నది కానీ మరి ఈమెకున్నటువంటి ఆ భయంకరమైన రోగమును యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పుకోగలుగుతుంది? ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గర అనేకమైనటువంటి జన సమూహములు, అంటే ప్రజలు యేసు ప్రభును అంటుకొని చాలామంది ఎప్పటికి ఉంటున్నారు. కాబట్టి ఈ స్త్రీ ఆ బాధ ఎలా చెప్పుకోగలదు? ఎలా వెళ్ళి తన బాధను వెళ్ళపుచ్చుకోగలదు? కాకపోతే ఆమెలో విశ్వాసం కలగజేసుకున్నది. ఏమని? నా బాధ చెప్పుకుంటే 10 మందిలో నా పరువు అవుతుందేమో అని అనుకొని యేసుక్రీస్తు యొక్క చెంగు అంగీకున్నటువంటి వస్త్రమును నేను ముట్టుతే నేను బాగుపడతా, కాలి ముట్టుకుంటే చాలు అని చెప్పని నమ్మకం పెట్టుకున్నది. ఆ నమ్మకం పెట్టుకొని నమ్మకం ప్రకారంగా ఆ జనాల మధ్యలోనికి యేసు ప్రభు ఎక్కడున్నాడో ఆ ఉన్న కాడ ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల మధ్యలోనికి ఈ స్త్రీ వెళ్ళి యేసు ప్రభు యొక్క అంగిని, ఆ చెంగును ఇట్లా ముట్టగానే వెంటనే ఏం జరిగిందట? చదువుదాం, 3వ వచనం చదువుదాము. 3వ వచనములో, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించెను. దేవునికి స్తోత్రం. చూద్దామా? చూడండి ఎంత అద్భుతం జరిగిందో. యేసుక్రీస్తు యొక్క అంగిని ఆ ప్రజల మధ్యలో పోయి ముట్టుకున్న వెంటనే నమ్మకంతో, విశ్వాసంతో నేను బాగుపడతా అనే నమ్మకంతో ముట్టిన వెంటనే ఆమె ఏం జరిగిందట? ఆమెకు రక్తస్రావం ఆగిపోయినట్టుగా ఆమె గమనించింది. ఆ స్త్రీ వెంటనే ఆగిపోయినట్టుగా గమనించేసరికి ఏం జరిగింది చూద్దాం. నివారణ గ్రహించెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి ఆ జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా, నా వస్త్రము ఎవరు ముట్టిరు? నాలోంచి శక్తి బయటికి వెళ్ళింది, నాలోంచి ప్రభావం బయటికి వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టిదన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రభువా ముట్టింది నేనే, తాకింది నేనే, నా అంగి తాకింది, నా చెయ్యి తాకింది, నా ఈపు తాకింది అని యేసు ప్రభుతోనే అంటున్నారే కానీ యేసయ్య అంటున్న మాట ఏంటంటే, ఎవరో ప్రత్యేకంగా నన్ను ముట్టుకున్నారు, నాలో ఉంచి ప్రభావము అనగా శక్తి బయటికి వెళ్ళిపోయింది. ఎవరు నన్ను ముట్టుకున్నది అని యేసుక్రీస్తు అడిగిండు. అంటే యేసుక్రీస్తుకు తెలుసు ఎవరు ముట్టుకున్నదో తెలుసు, ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నది తెలుసు, ఆమె బాధ ఏంటిది యేసు ప్రభు తెలుసు, ఆమెలోనికి తన శక్తిని పంపించింది యేసుక్రీస్తు అని తెలుసు. కానీ ఆమె యొక్క సాక్ష్యము ప్రజల ఎదుట ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఆయనతో మాట 3 చదువుదాము. ఆయన శిష్యులు ఆ జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడనని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని. ఏ కార్యము? ఆమెలో ఉన్నటువంటి బాధ, ఆమెలో ఉన్నటువంటి రోగం పోయిందని ఆమె ఎప్పుడు గ్రహించిందో, ఎప్పుడు ఆమెలో జరిగిన గొప్ప అద్భుతము జనలో సాక్ష్యం ఉండాలని దేవుడు ఆలోచించి ఆ మాట అన్నాడు. కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆయన స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం చూశారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముట్టిన వెంటనే తన రక్తస్రావం అయిపోయినాక ఆమె అందరిని అడుగుతాను, యేసు ప్రభు అందరిని అడుగుతుంటే ఇంకా ఈ స్త్రీ ఇక ఖచ్చితంగా నేను చెప్పవలసిందని నిర్ణయం చేసుకొని యేసు ప్రభు ముందరికి వచ్చి, అయ్యా ప్రభువా నిన్ను ముట్టినది నేనే అని చెప్పి వెంటనే, అయ్యా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న, అనేకమైన వైద్యాలు చేసుకున్న, అనేకమైన మందులు వాడిన, అనేకమైన చేతబడి చేపించుకున్న, ఇక్కడ ఏం జరిగిందో అని నా డబ్బును ఖర్చు పెట్టుకున్న,
నా ఆస్తిని ఓడగొట్టుకున్నా, అయినా నాకు ఏం ప్రయోజనం కలగలేదు. ఇంకా దినదినము నేను బలహీనంగా మారిపోయినానే కానీ, దినదినము నేను ఇంకా కృషించి కృంగిపోతున్నానే కానీ ఎంత మాత్రం నాకు ఆరోగ్యం రాలేదు. కానీ యేసయ్యా, నీ గురించి మీ గురించి నేను విన్నా. ఎందుకనంటే ఎంతోమందిని మీరు బాగు చేస్తున్నారని విన్నా, కానీ నా బాధ, నేను స్త్రీని కాబట్టి నా బాధ నీకు ఎలా చెప్పుకోగలను? నా రోగము నేను ఎలా చెప్పుకోగలను? నా అవస్థ నేను ఎలా చెప్పుకోగలను? నీ చుట్టూ 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, నా బాధని ఎలా చెప్పుకోగలను అనుకొని నేను విశ్వాసంతో నీ అంగిని ముట్టుకుంటే నేను బాగుపడతాను ఒక నమ్మకం, విశ్వాసంతో వచ్చి ఈ ప్రజల మధ్యలో వచ్చి నీ అంగిని ముట్టిన వెంటనే నాకు రక్తస్రావము అరికట్టినట్టుగా, ఆగిపోయినట్టుగా నేను గమనించినానయ్యా అన్నప్పుడు యేసు ప్రభువు చక్కటి మాట మాట్లాడిండు. ఆ మాట కూడా చదివి వినిపించాలని నేను ఆశపడుతుంటున్నా. చూడండి ఏమన్నాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదాని వైపుము. చూసినవా కుమారీ, నువ్వు ఎంత విశ్వాసంతో నచ్చినవో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నీకు ఆరోగ్యం ఇచ్చింది. కాబట్టి అన్ని డబ్బు పెట్టి ధనం పెట్టి దొరకదు. కానీ యేసు ప్రభు దగ్గర మనము ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు పొందుకోవాలన్నా, ఆరోగ్యం పొందుకోవాలన్నా విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావాలి, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి, విశ్వాసంతో ప్రభు దగ్గర మనము ఆరోగ్యాన్ని పొందుకోవాలి. అందుకే ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ స్త్రీ విశ్వాసంతో ప్రజల మధ్యలోకి వచ్చి ఎవ్వరి తెలియకుండా యేసు ప్రభు యొక్క చెంగును ముట్టింది, ఆమె ఆరోగ్యం తెచ్చుకున్నది. అయితే అప్పుడు దేవుడు అన్నాడు, కుమారి, నువ్వు భయపడకు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పని ఆ బిడ్డని దీవించి నువ్వు సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఏ సమాధానం లేకుండా నువ్వు వచ్చినవో, ఆ సమాధానంతో నువ్వు వచ్చినవో, ఇప్పుడు నీకు సమాధానం దొరికింది, ఇప్పుడు నీకు నెమ్మది దొరికింది, ఇప్పుడు నీకు ఆరోగ్యం దొరికింది, సమాధానముతోనే ఇప్పుడు నువ్వు సంతోషంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పని దేవుడు దీవించి ఆశీర్వదించి పంపించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనకు ఏ సమస్య అయినా విశ్వాసంతోనే దేవుని దగ్గర రావాలి. అప్పుడు దేవుడు మనం తప్పనిసరిగా ఆశీర్వదించి దీవిస్తాడు. దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి నాయనా. మేము అనేకమైనటువంటి వ్యాధులతో, బాధలతో ఉన్నాం అయ్యా, సాయం చేయండి, మాలో విశ్వాసం కలగజేయండి. విశ్వాసంతో నాయనా నీ సన్నిధికి, నీ మందిరానికి రావటానికి సాయం చేయి ప్రభువా. 12 సంవత్సరం నుంచి ఆ బిడ్డ పడుతున్న బాధని నువ్వు నాయనా ఎరిగి ఆ బిడ్డను బాగు చేసినావు. అలాగే మా బాధలు, మా సమస్యలు కూడా ఎరిగి ప్రభువా మమ్మల్ని బాగు చేయమని, సాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు